ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాంగ్రెస్ నాయకులు చదువుతున్నారో లేదో కానీ నేనైతే రోజు తలాపుకు పెట్టుకొని పండుకుంటాను. ఇది రోజు ఎక్కడ టైం దొరికితే ఆ మేనిఫెస్టో చదువుడు. పొద్దున లేచేటప్పుడు ఒక 5 నిమిషాలు, సాయంత్రం రాత్రి పండుకునేటప్పుడు 5 నిమిషాలు. అరే మీరు మాకు ఎజెండా ఇచ్చిండ్రండి, దాన్ని ఎందుకు ఉపయోగించం? పేజ్ నెంబర్ 6 చదువుకోండి. మీరు ఎంత మంచి మేనిఫెస్టో తయారు చేశారు. శ్రీధర్ బాబు గారు లేరు ఇవాళ, వారిని అప్రిషియేట్ చేద్దాం అనుకున్నా. ఇవాళ 6వ నెంబర్ పేజీలో 3వ నెంబర్ గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు. కానీ ప్రాబ్లం అక్కడ ఏమవుతుందంటే ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా జీరో బిల్లుకు ఇనెలిజిబుల్ చేస్తాను. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈ 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఇచ్చి ఆ పైన ఏదైనా పైన ఎక్కువ అమౌంట్ ఉంటే దాన్ని వసూలు చేసే కార్యక్రమం చేయండి తప్పించి ప్రతి ఒక్కరు ఈ ఎండాకాలం ఎట్లాగూ ఎండాకాలం కొంచెం ఇబ్బంది ఉంటుంది, అందరూ ఇనెలిజిబుల్ అయిపోతున్నారు. కాబట్టి మీరు మేనిఫెస్టోలో లోపు అని రాయలే అధ్యక్ష. నేను అందుకే ఇది ఏదైనా వరకు అని రాయలే. ఇగో పేజ్ నెంబర్ 6 ఇక్కడనే ఉంది. హరీష్ గారు ఓకే ఓకే ఓకే. బిల్లు లేట్ తీయడంతో కూడా బిల్లు 1 యూనిట్ పెరిగితే దాని మీద కూడా ఎక్కువ జీరో బిల్లుకి ఇనెలిజిబుల్ అని చెప్తున్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ లైన్ల ఎక్స్టెన్షన్ కానీ కరెంట్ లైన్ల షిఫ్టింగ్ కానీ 10 సంవత్సరాలు జరగలేదు అధ్యక్ష. ₹1 కేటాయిస్తలేరు, డబ్బులు లేవంటారు. రైతులు కానీ డొమెస్టిక్ యూజర్స్ కానీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టి పోల్కి షిఫ్టింగ్ చేయించుకోవాలంటే ఎంత ఇబ్బంది. గతంలో ఇండ్లు లేకుండా కొత్తగా ఇండ్లు అయిపోయినాయి, ఇండ్ల కింద ఇప్పుడు వైర్ల కింద ఇండ్లు వస్తే వాటిని షిఫ్ట్ చేయాలంటే మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ ఏ నియోజకవర్గానికి రాలే. రాజగోపాల్ రెడ్డి గారి వాళ్ళు లేరు, వారు ఒక్కరికే 67 కోట్లు వచ్చినాయి. మాకైతే ₹1 కూడా రాదే. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీనికి స్పెషల్ ప్రావిజన్ పెట్టండి. లైన్ ఎక్స్టెన్షన్ యాజ్ వెల్ యాజ్ షిఫ్టింగ్ కోసం కొన్ని డబ్బులు ఇవ్వండి.